టీడీపీ ఎన్ని కుయుక్తులు పనినా వైఎస్ఆర్ జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాన్ని వైఎస్ఆర్సీపీనే గెలుచుకుందన్నారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. బలం లేకపోయినా ద్వంద్వ ప్రమాణాలతో ఎన్నికలను ఆపేందుకు టీడీపీ కుట్రకు తెరలేపిందని మండిపడ్డారు. కేవలం టీడీపీకి ఒకే ఒక్క సభ్యుడు ఉన్నందున తాము పోటీలో నిలబడబోమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రకటించిన మరుసటి రోజే టీడీపీ సభ్యుడు ఎన్నిక నిలిపివేయాలంటూ హైకోర్టుకు వెళ్లడం ఆ పార్టీ ద్వంద్వ నీతికి నిదర్శనమన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా వైఎస్ఆర్సీపీ క్యాడర్ నాయకత్వాన్ని కదిలించలేరని ఈ ఎన్నికతో నిరూపితమైందంటున్న అవినాష్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ జిల్లా పరిషత్ చైర్మన్ని వైఎస్ఆర్సీపీ మళ్ళీ ఏకగ్రీవంగా కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే బ్రహ్మంగారి మఠం జడ్పీటీసీ రామగోవిందరెడ్డి జడ్పీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైన పరిస్థితి. మన దగ్గర కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్, ఈ జడ్పీ చైర్మన్ ఎన్నికలు నిలుపుదల చేయాలని టీడీపీ అనేక కుట్రలు చేసింది, ఏ విధంగా మీరు ఎదుర్కొన్నారు? ముందుగా ఇవాళ వైఎస్ఆర్ జిల్లా జడ్పీ చైర్పర్సన్గా ఎన్నిక కాబడిన రామగోవిందరెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. జిల్లా సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఆయన ఎన్నికకు సహకరించిన జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీలు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తెలుగుదేశం మామూలుగా వైఎస్ఆర్ జిల్లాలో 49 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీలు ఉంటే ఒక జెడ్పీటీసీ గోపవరం జెడ్పీటీసీ మాత్రమే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉన్నారు. దీన్ని గమనించే 3 రోజుల క్రితం టీడీపీ జిల్లా అధ్యక్షుడు మాకు బలం లేదు కాబట్టి మేము పోటీ చేయడం లేదు అని చెప్పి, మాకు చాలా విలువలు ఉన్నాయని చెప్పి కూడా పెద్ద పెద్ద మాటలు ఆయన మాట్లాడడం జరిగింది టీడీపీ జిల్లా అధ్యక్షుడు. కానీ మాట్లాడిన మరుసటి రోజే మళ్ళా వాళ్ళ మాటలు వేరు చేతలు వేరు అని చెప్పి చూపించారు. అంకాలమ్మ గూడూరులో కూడా సర్పంచ్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలను చేస్తారు. అంకాలమ్మ గూడూరులో కూడా ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతూ ఉంది. అక్కడ కూడా నేను జిల్లా పరిషత్ లోపలికి పోయడానికి 10:40కి కూడా ఇంకా అధికారులు ఎవరు ఎలక్షన్ జరపడానికి కూడా రాలే. కారణం బలం లేదు కాబట్టి. తెలుగుదేశం సంబంధించి వార్డు మెంబర్లు బలం లేదు కాబట్టి, కంటెస్ట్ చేస్తే ఓడిపోయే పరిస్థితి ఉంది కాబట్టి, ఏ రకంగా సిచ్యువేషన్ అడ్వాంటేజ్ అయిన తర్వాతనే అధికారులు రావాలి, అంతవరకు అధికారులు రాకూడదు అని చెప్పి అక్కడ కూడా అధికారులు ఎలక్షన్ ప్రాసెస్ను 10:45 వరకు కూడా బిగిన్ చేయకుండా ఆపడం జరిగింది. ఈ మాదిరి మరి అధికార దుర్వినియోగం పాల్పడడానికి ఎందుకు ఎలక్షన్లు కండక్ట్ చేయాలా? ఈ మాదిరి మన నీటి సంఘాలు ఇట్లే చేశారు అంటే ఇంత అధికార దుర్వినియోగము చేసేదానికి ఎందుకు ఎలక్షన్లు కండక్ట్ చేయాలా? తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో అరాచకాలకు దిగుతూ సర్పంచ్ చివరికి ఉప సర్పంచ్ స్థానానికి కూడా వాళ్ళు అరాచకాలు చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుందని ఎంపీ అవినాష్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప నుంచి.